వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వేళ్ల పార్థసారథి రెడ్డి. ఆయన తెలుగుదేశంలో కీలక నేత పులివెందుల నియోజకవర్గంలో. ఆయన విషయానికి వస్తే ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పులివెందుల పట్టణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన జగన్పై విరుచుకుపడ్డాడు. ఇటువంటి విరుచుకుపడడం కాదు, ఆగ్రహ ఆవేశాలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తామంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఆయనకు రాజకీయం అనేది వచ్చేది కల్లా. ఆయన అధికారం పీఠం ఎక్కేది కల్లా. చంద్రబాబు నాయుడు కాలి గోడికి కూడా తరంగాడు జగన్మోహన్ రెడ్డి. రఫా అంటున్నావు కదా, చంద్రబాబు నాయుడు సీరియస్ అయితే అది ఏ విధంగా జరుగుతుందో, ఎంత దూరం వెళ్తుందో, రక్తపాత సైతం ఏ విధంగా ఉంటుందో అనే సంకేతాన్ని ఇచ్చాడు పార్థసారథి రెడ్డి. పులివెందుల పరిస్థితి గురించి, పులివెందుల అభివృద్ధి గురించి, పులివెందులలో జరిగిన పాత రాజకీయం గురించి పేర్ల పార్థసారథి రెడ్డి ఆగ్రహ ఆవేశాలతో మాట్లాడాడు. చూడండి ఈ వీడియోలో. జన్మించిన రోజు వారికి ఈ జయంతి సందర్భంగా జోహార్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యువ నాయకుడు, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుదీర్ఘ కాలం ప్రజారంజకంగా రాబోయే రోజుల్లో పరిపాలించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీకందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మొన్న జగన్ 1 సంవత్సరంన్నర తర్వాత తాను ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని, ప్రజల్లో మమేకం అవుతానని, ప్రజా సమస్యలు తెలుసుకుంటానని ఒక గోదావరి జిల్లాలో వారి కార్యకర్తలతో చెప్పడం నేను విన్నాను, మీరు విన్నాను. ఈయన పాదయాత్ర చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే, తాను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటున ఎలక బొక్కలో ఎలుక దాంకున్నట్టు దాంకొని గోసాలు వేసుకొని 5 సంవత్సరాలు ఏ కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ కనిపించింటే కాగడా వేసి వెతికినా కనిపించలేదు. అదేవిధంగా తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు తన సొంత చిన్నాయన్ను మధ్యరాత్రిలో నిద్ర లేపి అత్యంత క్రూరంగా హతమార్చడం, ఆ విషయాలన్నీ కూడా ఆయన పాదయాత్రలో ప్రస్తావిస్తే మరీ మంచిది. జగన్ పాదయాత్ర కాదు కదా, తల్లకిందులుగా పెట్టి యాత్ర చేసినా, కప్పదూరులేసినా, లగుళ్ళు కొట్టి యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఇక అధికారంలోకి రావడం అనేది కల్లా. మరి ఆయనకు అందుకే ప్రజలు ఆయన 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలనా దురంధరత్వాన్ని, దక్షతను చూసే 2 పంగనామాలు పెట్టడం జరిగింది. ఈసారి ఆ 2 పంగనామాలు కూడా ఉండవు, నిండు 0 వస్తుంది. దీనికి జరిగిన దానికి ముందు, వారం ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన హయాములోనే 3,000 కోట్లతో రాయలసీమను సుసంపన్నం చేసేటందుకు, సస్యశ్యామల భరితం చేసేటందుకు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నాము అంటే ఎన్జీటీ దాన్ని ఇంజెక్షన్ ఇచ్చింది పెట్టకుండా. మరి ఆయన అదే విధంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినాడని చెప్పడం మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం. ఈ విషయం జరిగింది 2014 నుంచి 2019లో. అదేవిధంగా ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు ఇస్తానడము, ఆయన హయాములోనే 2019 నుంచి 2024 వరకు
డ్రిప్ అనేదే లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% డ్రిప్ ఇరిగేషన్ ఒక్క పులివెందులకే కాకుండా రాయలసీమకే కాకుండా యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి ఈయన కాలంలో డ్రిప్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2024 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీలకైతే 100%, ఓసీలకైతే 90% డ్రిప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన అసమర్థ పరిపాలనలో ఈ తాటి చెట్టు నాలుక మాదిరి, తాటి చెట్టు కాడ మాదిరి ఏ విధంగా ఉంటుందో ఆయన నాలుక కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2014లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు అసెంబ్లీలో మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ స్టేట్ అందరికీ తెలుసు. 33,000 ఎకరాలు అమరావతి రాజధానికి అవసరం ఉంది, అంత భూమి లేనిది ఏమాత్రం సరిపోతుంది అని సన్నాయి నొక్కులు నొక్కాడు అసెంబ్లీలో. వాయిద్య పరికరాలు లేకుండానే వాయిద్యం వాయించినట్టు చెప్పడం జరిగింది. అదే మనిషి 2019లో ముఖ్యమైన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలంటే 3 రాజధానులు కావాలని చెప్పి ఈ అమరావతి రాజధానిని అమర జీవిని చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఉరుకుల పరుగులతో ముందుకురికింది. 75% పనులు జయప్రదంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈయన 5% కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. మరి తాను నిజంగా వీరుడైతే, ధైర్యశాలి అయితే పులివెందుల నియోజకవర్గ ప్రజలు అపారమైన నమ్మకంతో ఎమ్మెల్యేలు చేశారు. నిజంగా గుండెకాయ ఉండే మనగాడైతే అసెంబ్లీలోకి పొమ్మను, ప్రజా సమస్యలపైన చర్చించమను, అప్పుడే మాత్రమే అతనికి పాదయాత్ర చేసేదానికి అర్హత వస్తుంది. మీరు జీతాలు భత్యాలు తీసుకుంటూ, వేతనాలు తీసుకుంటూ ప్రజల చేత ఎన్నిక కాబట్టి నిండు అసెంబ్లీకి, దేవాలయం లాంటి అసెంబ్లీలకు కూడా మీ 11 మంది వెళ్ళలేకున్నారంటే నువ్వు ఎంత పిరికి పొందవో తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎర్రబల్లె చెరువును ఉత్తుంగ తరంగాలతో నీటితో నింపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాయలసీమ ప్రాంతంలో తెలుగుగంగ నుంచి, హంద్రీనీవా నుంచి, గాలేరు నగరి ప్రాజెక్టు నుంచి, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ నుంచి, చిత్రావతి ప్రాజెక్టు నుంచి, ఇంకా వెలిగల్లు నుంచి, వెలిగోడు నుంచి ఇవన్నీ కూడా చేపట్టి చాలా వరకు పూర్తి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా పార్టీ నిర్మాత రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని నేనే కాకుండా అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతా ఉంది. వాయువేగంతో, మనోవేగంతో పోతా ఉంది. తండ్రి కొడుకులు ఈరోజు నిన్నటి వరకు దావోస్లో -10°C ఉష్ణోగ్రత ఉండే చోట కూడా కనీసం ఆయన కోటు కూడా వేసుకోకుండా అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించాలనే ఒక మహోన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరాయంగా శ్రమిస్తా ఉన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు ఈ జగన్ గవర్నమెంట్ లో వచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని? 0. నీకు 37 కేసులు ఉన్నాయి. జీవితంలో ఎప్పటికీ కూడా నీవు, నీ సహచరులంతా కూడా జైలుకు పోయేది ఖాయము, బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 16 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం నీవు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన 16 నెలలు జైలుకు పంపి చిప్పకూడు తినిపించింది. ఈరోజు నిన్ను గురించి ఒక మహానుభావుడు జన్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానుభావుడు జన్మించినటువంటి రోజు నిన్ను గురించి మాట్లాడటం నాకే సిగ్గుకరంగా ఉంది. నువ్వు ముఖ్యమంత్రి హోదా కాదు కదా. చంద్రబాబు నాయుడు కాలి బొటికనేలు, ఎడమ కాలి చిటికన వేలు, కాలి గోటికి కూడా సమానం కానే కావు. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? అప్పుడెప్పుడో ఒక్కసారి 2019లో ప్రజలు పొరపాటు పడిన దానికి ప్రాయచిత్తం చేసుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పదంలో ప్రయాణిస్తా ఉంది. సీఎం అంటే చంద్రబాబు నాయుడు మాదిరి ఉండాలా అని చెప్పి ప్రపంచ ప్రజలంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అధ్యక్షులు, ప్రధానమంత్రులంతా కూడా వేర్నొళ్లతో ప్రశంసిస్తున్నారు. ఇదేగా చివరి
రాజకీయ సమాధి జగన్కు నీవు పాదయాత్ర కాకుంటే కప్పదూరు వేసుకో, కప్ప కదా బాయిలో దుక్కుతాది, అట్లా వేసుకునే అని ప్రయోజనం లేదు. నీ పార్టీ